దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసయ్య నామములో సమాధానము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ ఉదయకాలం మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు అందరం కలిసి వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వరకు అందరం కలిసి చదువుదాం. చదవండి. చాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మనము అనేక సంవత్సరాలుగా ఈ సమరయ స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలాసార్లు వాక్యాన్ని విన్నాం. కానీ ఈ ఉదయకాలం ఒక కొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడబోతున్నాడు. యేసు ప్రభువారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని బైబిల్లో మనం చదువుకున్నాం. ఈ సమరయ అనే పేరు ఒకప్పుడు దీని పేరు షోమ్రోను. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి రాజధాని షోమ్రోను. దక్షిణ రాజ్యము యోధా బెన్యామీను గోత్రాలు కలిపి యోధా రాజ్యము. ఉత్తర రాజ్యము మిగతా 10 గోత్రాలు యోధా బెన్యామీను 2 తీసేస్తే ఇశ్రాయేల్ దేశంలో మరి 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా షోమ్రోను ముఖ్య పట్టణంగా రాజధానిగా చేసుకొని వారు పరిపాలించారు. ఈ షోమ్రోనులో ఇశ్రాయేలీలు పరిపాలించిన ఇశ్రాయేలు రాజులలో అత్యంత దుర్మార్గమైన రాజు ఆహాబు రాజు. 52 సంవత్సరాలు ఆహాబు ఆయన భార్య యెజబెలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించి బహుగా దేశాన్ని అపవిత్రపరిచారు, విగ్రహారాధనతో నింపివేశారు. దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరించాడు. యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, హోషయ ప్రవక్త ద్వారా, జకరియా ప్రవక్త ద్వారా, ఆమోసు, యోవేలు, జెఫన్యా, హగ్గయి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఇశ్రాయేలీలు దేవుని మాట వినక విగ్రహాలను పూజిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించారు. ఆ షోమ్రోనే యేసుక్రీస్తు కాలములో సమరయ అనే ప్రాంతముగా మారింది. ఈ ఇశ్రాయేలీలు దేవునికి కోపాన్ని పుట్టించినందువలన దేవుడు వారిని అన్యజనులకు అప్పగించాడు. ఈ ఉదయకాలం మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నిన్ను హెచ్చించటం తెలిసిన దేవునికి నిన్ను తగ్గించటం కూడా తెలుసు. నీకన్నీ ఇచ్చి దేవుడు ఈరోజు ఎవరో తెలియదు అన్నట్టుగా దేవుణ్ణి మరచి
తిరుగుతున్న నీకు దేవుడు త్వరలో గుణపాఠం నేర్పబోతున్నాడు. ఆయనకు అన్నీ ఇవ్వడం తెలుసు, నీ జీవితంలో అన్నీ తీసుకోవటం కూడా ఆయనకి తెలుసు. ఏ స్థితి నుండి నువ్వు బయలుదేరి పైకి వెళ్ళావో మళ్ళీ అదే స్థితిలోకి దేవుడు నిన్ను పడవేసే రోజు దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలీలు దేవునికి భయపడటం మానేశారు. దేవునికి స్థానం ఇవ్వడం, దేవునిని ప్రేమించటం మానేసినప్పుడు దేవుడు వారిని అన్యజనులకి అప్పగించేశాడు, వదిలేశాడు. దేవుడు వాళ్ళ చుట్టూ ఉన్న కంచె తీసేశాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీలో యోధా రాజ్యం మీద పడి వాళ్ళని దోచుకొని బంగారాన్ని, దేవాలయాన్ని పడగొట్టి బంగారాన్ని దోచుకొని మిగతా వాళ్ళందరినీ చెర తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఉత్తర రాజ్యం అష్షూరు దేశం వచ్చి అష్షూరు రాజు అయిన సెన్హెరీబు తన సైన్యాన్ని పంపి ఇశ్రాయేలీలో మగవారందరినీ చంపి చెల్లా చెదురు చేసేసాడు. అసలు దేశంలోనే ఎవరిని లేకుండా వెళ్ళగొట్టేశాడు. తన సైన్యాన్ని ఇశ్రాయేలు దేశంలో పెట్టేశాడు. అష్షూరు సైన్యం వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఆ క్రమంలో మగవాళ్ళందరినీ చంపి ఇశ్రాయేలు యొక్క పడచు స్త్రీలను, కన్యకలను బంధించారు. బంధించి వాళ్ళని చెరిచారు, మానభంగం చేశారు, వారి జీవితాలు పాడు చేశారు. అంతేకాదు శాశ్వతంగా తమకి బానిసలుగా ఉంచుకున్నారు వాళ్ళని. చాలామంది, కొన్ని వేల మంది కన్యల జీవితాలు పాడైపోయాయి. వాళ్ళు పిల్లల్ని కన్నారు. అష్షూరు సైన్యానికి యోధా స్త్రీలు పిల్లలు కనాల్సి వచ్చింది. ఆ పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. 70 సంవత్సరాల తర్వాత బబులోను దేశం నుండి దైవజనుడైన ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ వీళ్ళ నేతృత్వంలో అందరూ తిరిగి యెరూషలేము వచ్చి దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు యెరూషలేములో ఇశ్రాయేలు పెద్దలు వచ్చి దేవాలయం కడుతున్నారని అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ, అక్కడున్న ఈ పిల్లలందరూ పరుగున వెళ్ళారు, మేము గుడి కడతాం మీతో పాటని. అప్పుడు దైవజనులు, అక్కడున్న ప్రవక్తలు, సేవకులు ఇలాగన్నారు, రేయ్ ఎవర్రా మీరు? మీ నాన్న పేరేంటి? మీ తాత పేరేంటి అని అడిగారు. అక్కడున్నటువంటి ఆ ప్రజలు వాళ్ళ నాన్న పేరు చెప్పలేకపోయారు, వాళ్ళ తాత పేరు చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అష్షూరీయులు, అన్యజనులు. మీ నాన్న, మీ తాత యూదులు కాదు, మా గ్రంథములో రాయబడలేదు. కాబట్టి మీరు మాలో చేరొద్దు, మీరు అపవిత్రులు, మీ రక్తం అపవిత్రమైన రక్తం, మీ తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు, మీరు చెల్లరు అని దైవజనులు, సేవకులు, ప్రవక్తలు ఆ రోజు నా ప్రజల్ని త్రోసివేశారు. ఆ త్రోసివేయబడిన ప్రజలు సమరయులుగా పిలువబడ్డారు. మీరు రాకూడదు, మీ రక్తం వేరు, అష్షూరీయులు యోధా స్త్రీలను ఉంచుకుంటే పుట్టినోళ్ళు మీరు, మీ జాతి మంచిది కాదు, మీ బ్రతుకు మంచిది కాదు అని త్రోసివేశారు. త్రోసివేయబడిన గుంపు వాళ్ళ హృదయాలు ఎంత బాధతో నలిగిపోయాయో, దుఃఖంతో ఎంతగా రగిలిపోయారో. ఆ రోజు నుండి యూదులకి సమరయులకి అస్సలు పడేది కాదు. యుద్ధాలు జరిగాయి, హత్యలు జరిగాయి. యూదులు సమరయులు కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి.
అందరు స్తోత్రం చెప్పండి. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఆ దైవజనులు, ఆ పెద్దలు, ఆ సేవకులు, ప్రవక్తలు వాళ్ళని వెలివేశారే, ఆ పిల్లలు తప్పే ఉంటండి. పిల్లలు ఏం చేశారండి? వాళ్ళకి తెలుసా ఎవరు కడుపును పుట్టామో, ఎలా పుట్టామో తెలుసా? వాళ్ళదేం అసలు తప్పు? పోనీ వాళ్ళ తల్లిది తప్ప? వాళ్ళేం పాపం చేశారండి? ఏం చేశారు వాళ్ళు? కన్యకలు, వాళ్ళు యవ్వన కాలంలో ఉన్న స్త్రీలు పాడైపోయారు. భర్తలు చంపేసి, తండ్రులు చంపేసి ఆ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి పాడు చేస్తే వాళ్ళు ఏం చేయగలరు? పిల్లలది తప్పు కాదు, కన్న తల్లిది తప్పు కాదు, కానీ శిక్ష పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నారు. నీవు చేసిన ప్రతి పాపం కార్బన్ పేపర్ జిరాక్స్ లాగా నీ పిల్లలు అనుభవిస్తారు. జాగ్రత్త. అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు, నువ్వు చేస్తున్న ప్రతి పాపం నీ పిల్లలు రేపు అనుభవించబోతున్నారు. నీ ప్రతి పాపానికి ప్రతిఫలం వాళ్ళు పొందబోతున్నారు. వాళ్ళు ఏ తప్పు చేయలా. నువ్వు గ్రహించావా? ఇప్పటికే వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్ష. నీ ప్రతి పాపం నీ బిడ్డల మీదకి రాబోతుంది. జాగ్రత్త. ఆనాడు దేవుడు హెచ్చరించిన, విచ్చలవిడిగా ఎదిరించి అహంకారులై దేవుణ్ణి ఎదిరించిన ఇశ్రాయేలీలకి ఏ గతి పట్టిందో తెలుసా? వాళ్ళ పిల్లలు వెలివేయబడ్డారు, మందిరంలోకి రాకుండా. వాళ్ళ పిల్లలు త్రోసివేయబడ్డారు, హీనపరచబడ్డారు. ఎంత రగిలిపోయి ఉంటాయి వాళ్ళ మనసులో. వాళ్ళే సమరయులు. నా యేసు, నా ప్రభువైన యేసు సమరయ్యల దారిలో వెళ్తున్నాడు. ఏ ప్రజల్ని దైవజనులు వెలివేశారో, ఏ ప్రజల్ని దైవ సేవకులు, ప్రవక్తలు వెలివేశారో, ఆ వెలివేయబడిన హీనమైనటువంటి ఆ ప్రజల మార్గములో నా యేసు నడుస్తున్నాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనా. చప్పట్లు కొడుతూ పాడదామా? అందరూ పాడాలి చప్పట్లు కొడుతూ నాతో కలిసి ప్రభుని స్తుతించాలి. సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెతికారు, జనులందరిని అడిగారు. జగమంతా వెతికారు, జనులందరిని అడిగారు. చివరికది నీలో నన్ను కొన్నారు. ఓ నా తండ్రి, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ పాడాలి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా.
హల్లెలూయా నిన్ను చేరగా. వారిని కలుసుకోవటానికి యేసయ్య వస్తున్నాడు ఆ దారిలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సుఖారాను అనే ఊరిలోకి యేసయ్య వచ్చాడు. అందరూ చెప్పండి, సుఖారాను. సుఖారానుకి ఏన్షియంట్ నేమ్ అంటే పురాతన పేరు ఏంటంటే సుక్కోతు. యాకోబు తాను ప్రయాణం చేస్తూ ఒక రోజున సుక్కోతు అనే స్థలంలోకి వచ్చాడు. అక్కడికి వచ్చిన యాకోబు, నేనిక అలసిపోయాను, నా వల్ల కాదు. ఆ షెకెము ప్రజలతో యుద్ధం చేశారు యాకోబు పిల్లలు. ఇక నేను ఈ ప్రజలతో భరించలేను, నేను ఈ పోరాటం చేయలేను, నా ప్రయాణాన్ని నేను కొనసాగించలేను. ఈ యుద్ధాలు, ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ ఆందోళన, ఈ భయం నేను భరించలేను, నా పని అయిపోయింది, ఇక నేను ఏమాత్రము ముందుకెళ్ళలేను అని అక్కడ ఒక బలిపీఠం కట్టి ఏల్ ఎలోహే ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. దాని అర్థం బలహీనమైన ఈ ఇశ్రాయేలును నా దేవుడే బలపరుచునుగాక అని పేరు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏల్ ఎలోహే ఇశ్రాయేల్ అనగా బలహీనమైన ఈ ఇశ్రాయేలును నడవలేకపోతున్నా, యుద్ధం చేయలేకపోతున్నా, భరించలేకపోతున్నా, సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నా, నా పని అయిపోయింది, నేను ఇక ఏమాత్రము ముందుకెళ్ళలేను, ప్రభువా నేను బలహీనమైపోయానని ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠము ప్రార్థనకు గుర్తు. ప్రార్థన చేశాడు, నా పని అయిపోయిందని అలసిపోయాడు. సుక్కోత్ అనే మాటకి అర్థం ఏంటంటే నేను అలసిపోయాను అని అర్థం. ఆ కాలక్రమంలో ఆ సుక్కోతు సుఖారానుగా పిలువబడింది. ఎక్కడ యాకోబు అలసిపోయాడో, ఎక్కడ యాకోబు అలసిపోయాడో, యాకోబు అలసిపోయిన చోట బలిపీఠం కట్టి, ప్రభువా నా పని అయిపోయింది, ఇక నేను ముందుకు సాగలేనని బలిపీఠం కట్టాడు. ఏల్ ఎలోహే ఇశ్రాయేల్ అనగా బలహీనుడైన ఈ ఇశ్రాయేలును నా దేవుడే బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు యాకోబును బలపరిచాడు, దేవుడు యాకోబును ముందుకు తీసుకెళ్ళాడు, దేవుడు యాకోబు పక్షంగా యుద్ధం చేశాడు, దేవుడు యాకోబును బలపరిచాడు. ఈరోజు దేవుడు నీ కొరకు అదే చేయబోతున్నాడు. ఇంకా నా పని అయిపోయింది, నేను ఈ పిల్లల బరువు మోయలేను, వీళ్ళ బాధ్యతలు నేను భరించలేను, ఈ అప్పులు, ఈ శోధనలు, ఈ పోరాటాలు నా వల్ల కాదు, నా దేవుడే నాకు సహాయం చేయాలని అలసిపోయిన యాకోబు ఏ స్థలములో బలిపీఠం కట్టారో అక్కడికి నా యేసు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి దారులలో చితికిన బ్రతుకులలో వెలుగు కలుగా చేసే జీవా జ్యోతి యేసే. ప్రభువా నా జీవితం అంతా అంధకారం అయిపోయిందే, నాకు వెలుగే లేదే, నాకు అంత అంధకారమే, ఏం చేయాలో, నా భవిష్యత్ అంతా, నా బ్రతుకంతా చీకటమయమైపోయింది అని నువ్వు బలిపీఠం కట్టు అంటే ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో, తానే జీవజ్యోతిగా నీ ముందు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్. జీవన సంద్రములో ఆవలి తీరముకు నీ చేయి పట్టుకొని నీ పక్క నిలబడి, నీ ముందు నిలబడి నీ జీవితాన్ని నడిపించే దేవుడు నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. జీవన సంద్రములో ఆవలి తీరముకు నావా నడుపగలిగే నా విభుడు నాదుడే. అందరూ పాడదామా? చప్పట్లు కొట్టు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి, అందరూ పాడాలి.
దారులలో చితికిన బ్రతుకులలో చీకటి దారులలో చితికిన బ్రతుకులలో అందరం చప్పట్లు కొడుతూ కలుగా చేసే జీవా జ్యోతి యేసే ఆ వెలుగు కలుగా చేసే జీవా జ్యోతి యేసే ఎరుగుదును ఒక స్నేహితుని అతడు అందరం పాడదామా చప్పట్లు కొడుతూ ఎరుగుదును ఒక స్నేహితుని అతడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే యేసు ఓ నా యేసయ్యా అతడే యేసుడు అతడే యేసుడు దీన దరిద్రులకు కడగిన పాపులకు దీన దరిద్రులకు కడగిన పాపులకు రక్షణ కలుగ చేసే అక్షయ జ్యోతి యేసే యాకోబు బావి దగ్గర యేసై కూర్చున్నాడు. అందరు చెప్పండి ఎక్కడ కూర్చున్నాడు? అందరు చెప్పాలి ఎక్కడ కూర్చున్నాడు? జెంట్స్ చెప్పట్లే ఎక్కడ కూర్చున్నాడు ఆయన? అందరు చెప్పండి. యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. అందరు చెప్పండి ఎంతమంది ఉన్నారు? మీ పక్కన వాళ్ళతో యాకోబుకి 12 మంది కొడుకులు అని చెప్పండి. గుట్ల కోపలాగా ఎలా చూస్తున్నారు కొంతమంది. పక్కన వాళ్ళతో చెప్పండి యాకోబుకి 12 మంది కొడుకులు. ఆడి పేర్లు ఏంటని అడుగుతున్నాడు. ఆడి చేసి ఆడికి అనవసరం. 12 మంది కొడుకులు అని చెప్పి అంతే. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మందిలో 11వ వాడైన యోసేపుకి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఎవరంటే ప్రేమ? ఫాదర్ లవరాడు. ఎవరు లవరు? చాలామంది తల్లిదండ్రుల్ని ప్రేమించరు. వాళ్ళ ఆస్తిని మా నాన్న ఆస్తి పంచుతలేదు, మా నాన్న ఇల్లు పంచుతలేదు, పొలం పంచుతలేదు, పొలం పంచేత పిసికేద్దాం అనుకుంటున్నా పంచట్లేదు. ఏంటే మా నాన్న నాకు ఎత్తలేదు, ఆస్తి ఎత్తలేదు. చాలామంది తల్లిదండ్రులను ప్రేమించరు, కానీ వాళ్ళ ఆస్తిని కావాలని కోరుకుంటారు. అమ్మను ప్రేమిస్తారు, అమ్మను ఉంచుకుంటారు, ఎందుకంటే పెన్షన్ వస్తుంది. కానీ నాన్నొద్దు. యోసేపుకి నాన్న అంటే చాలా ప్రేమ. తండ్రిని చాలా ప్రేమించేవాడు యోసేపు. యాకోబు వృద్ధాప్యంలో బండ్లు పంపించి యోసేపు ఐగుప్తు దేశానికి వాళ్ళ నాన్న రప్పించుకున్నాడు. చాలా పెద్ద వయసు కదా. యోసేపు వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నానా, అప్పుడు నువ్వు సుక్కోతులో బలిపీఠం కట్టి ఇంక నా పని అయిపోయింది, ఇంక నేను బలహీనమైపోయాను, ఇంక నా వల్ల కాదని ఏడ్చావు కదా. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, నువ్వు ఏడ్చావు కదా. అవునరా, ఏడ్చానురా. నేను బలిపీఠం కట్టి నా దేవునికి ప్రార్థన చేశాను. నానా, అది మన స్థలమేనా? మనదేరా, మన పేరు మీద ఉన్న కాగితాలు, డాక్యుమెంట్లు. అన్నయ్యలు ఎవ్వరూ అది వద్దని అన్నారు, అది నా పేరు మీదే ఉంది. అప్పుడు యోసేపు అన్నాడు, నానా, ఎక్కడ నువ్వు బలహీనమైపోయావో, నా పని అయిపోయింది, ఇంక నేను ముందుకు వెళ్ళలేను, నేను బలహీనమైపోయాను, ఇంకా నా జీవితం అయిపోయింది, నేను పోరాడలేను అని ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు బలిపీఠం కట్టావో, ఎక్కడికి నా దేవుడు నన్ను బలపరచడానికి, ఇశ్రాయేలు దేవుడు నన్ను బలపరచాలని నువ్వు ఎక్కడ ఏడ్చావో,
ఆ స్థలం నాకు కావాలి నాన్న అని అడిగాడు యోసేపు. అరే, మీ 10 మంది అన్నయ్యలు ఎవ్వరూ కోరుకోలేదు ఆ స్థలాన్ని, ఎదిగోరా అని తండ్రి ఆ డాక్యుమెంట్లు యోసేపుకి ఇచ్చాడు. యాకోబు చనిపోయాక యాకోబు ఎముకలను హెబ్రోనులో పాతిపెట్టి యోసేపు వాళ్ళ నాన్న ఎక్కడ ఏడ్చాడో, ఎక్కడ నేను బలహీనమైపోయానని దుఃఖపడ్డాడో, బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్ళాడు. ఆ బలిపీఠము కట్టినటువంటి ఆ స్థలములో తన తండ్రి పేరట యోసేపు ఒక బావిని తవ్వించాడు. ఆ బావి దగ్గరకు యేసయ్య వచ్చి కూర్చున్నాడు. నా దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నిన్ను ఆయన వెతుక్కుంటూ వస్తాడు. ఎంత దూరమైనా నువ్వు అనారోగ్యములో, హాస్పిటల్లో, ఇంటిలో, ఒంటరితనములో, దుఃఖములో ఎక్కడ ఉన్నా నువ్వు యేసుని ప్రేమించే వ్యక్తివైతే ఆయన నీ యొద్దకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ యాకోబు అలిసిపోయాడో, సుఖారాను అనే మాటకి అర్థం నేను అలిసిపోయాను. యేసు ఆ బావి యొద్ద అలిసిపోయి కూర్చున్నాడు. ఆ బావి యొద్ద యేసయ్య కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వచ్చారు. యేసు ప్రభువారు ఆమెని దాహమునకు నీళ్ళివ్వు అని అడిగారు. బైబిలు గ్రంథములో నా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువ సమయం మాట్లాడింది ఈ స్త్రీతోనే. తన శిష్యుల కంటే, తన తల్లి కంటే, తన అన్నదమ్ముల కంటే, రాజుల కంటే, శాస్త్రులు పరిసయ్యుల కంటే, అందరికంటే ఎక్కువ సమయం నా ప్రభు ఎవరితోనైనా మాట్లాడాడంటే ఈ స్త్రీతోనే ఆయన మాట్లాడాడు. దాహమవుతుంది అని 2 సార్లు యేసు ప్రభు అన్నారు భూమి మీద. ఒకటి సమరయలో బావి యొద్ద అన్నారు. 2 కల్వరి కొండ మీద సిలువలో అన్నారు. ఈ 2 సార్లే. ఈ స్త్రీ యేసు ప్రభుని 2 ప్రశ్నలు వేసింది. యేసు ప్రభు ఆమెకి 2 సమాధానాలు చెప్పారు. ఆమె వేసిన 2 ప్రశ్నలు, యేసయ్య చెప్పిన 2 సమాధానాలు నేను మీకు త్వరగా తెలియజేసి నేను నా దారిని వెళ్ళిపోతాను. మీరు ఎక్కడే ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తారా? మీరు మీ దారిన వెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామ అడిగిన ప్రశ్న, మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? నా యేసయ్య చెప్పారు, అవును, మన పితరుడైన యాకోబు కంటే ఏంటి, సకల లోకములో ఉన్న ప్రతి మానవుడి కన్నా, దేవతల కన్నా నా యేసయ్య గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పక్క వాళ్ళపై తిరిగి సేకండి ఇచ్చి చెప్పండి, మన ప్రభువు గొప్పవాడు. అమ్మ, ఈ ఆడవాళ్ళకి నోట్లో ఇడ్లీలు అడ్డుపడుతున్నట్టున్నాయి. ఇడ్లీలా, బోండాలా, పునుగులా, పూరీలా? చెప్పాలి, మన ప్రభువు గొప్పవాడు. చెయ్యే పక్షపాతం చేయలేక, మన ప్రభువు గొప్పవాడు. చేతులు లోపట్ల, మన ప్రభువు గొప్పవాడు. మగవాళ్ళు మాట్లాడరే, మన ప్రభువు గొప్పవాడు. ఆడేమన్నాడు జోలపాలాడు, మీ ప్రభారా? మన ప్రభా, మీ ప్రభా,
అరే మనిషికో ప్రభు కాదురా, యేసుక్రీస్తు అందరికీ. ప్రైజ్ ద లార్డ్. పక్కన చేయబట్టిగాడు, అది కరోనా వచ్చినట్టే కాదు. మన ప్రభు గొప్పవాడు అని చెప్పండి. చెప్పండి, 4 సార్లు చెప్పండి. పళ్ళేం ఊడిపోవు, చెప్పండి మన ప్రభు గొప్పవాడు. చెప్పటిగా చెప్ప. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు గొప్పవాడును, ప్రభువు గొప్పవాడును, జ్ఞానమునకు ఆయనే విధేయుడేవా. దేవునికి మహిమ కలుగునుగాక. 48వ కీర్తన 1వ వచనం, 147వ కీర్తన 5వ వచనం చదవాలి. 47వ కీర్తన 48వ కీర్తన 1వ వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి ఒక్క నిమిషం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని మనం ఎలా గొప్ప చేయాలి? ఎలా గొప్ప చేయాలి? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు గెలిచారనుకో, బొమ్మ దగ్గర రాగానే మీరు ఎమ్మెల్యే గారు నన్ను అంతే అన్నావు నువ్వు. మరి ఏం చేసావు? ఏం చేసావు? ఏం చేసావు? గొంతులేసావు, అరిచావు, కేకలేసావు. ఇంకేం చేసావు? బట్టలు చింపేసుకున్నావు. ఇంకేం చేసావు? కింద పడి ఆ పెంటల్లో దుర్లాడి. ఇంకేం చేసావు? ఇంకా మురికి ఇంకేం చేసావు? ఇంకేం చేసావు? ఏమేమో చేసేసావు. తాగేసావు, ఊగేసావు, మెక్కేసావు, కక్కేసావు. ప్రైజ్ ద లార్డ్. మనుషుల కోసమే అంత చేస్తే యేసయ్య మనిషా దేవుడా? దేవుడై మనిషిగా పుట్టి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గట్టిగా కేకలేయాలి, ఎంత గట్టిగా అరవాలి, ఎంత గట్టిగా దేవుని స్తోత్రం చేయించాలి. ప్రైజ్ ద లార్డ్. చేతులైతే దేవునికి మానకుండా ఒక నిమిషం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆర్భాటంతో నా దేవుడు గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 147:5 కూడా చదువు పెట్టినాయన. 147:5. మన ప్రభువు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి అమ్మా, స్త్రీలందరూ చెప్పండి ఈ మాట. మన ప్రభువు గొప్పవాడు. ఇదేనా మీ బలం? ఇంక లేదా? రెండో అవకాశం ఇస్తా. మన ప్రభువు గొప్పవాడు. మనకు జబ్బు ఉంది ఏంటంటే ముచ్చటగా లేడీస్ మాత్రమే. రెడీ 1 2 3. ఏం లేదు, తుస్సే వానకు తడిసిపోయి చల్లారిపోయారు. ఇలాగ కొంచెం ఒక లుక్ వేయండి మగవాళ్ళని. చూడండి, తక్కువ మంది అయినా వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు వెళ్తారు పరలోకం. ప్రైజ్ ద లార్డ్. నాన్న మీరు చెప్పండి. రెడీ 1 2 3. మన ప్రభువు గొప్పవాడు. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అది 3 సార్లు అక్కర్లేదు వీళ్ళకే. సిగ్గు తొందరగా వచ్చేద్ది వీళ్ళకి, శరం తొందరగా వచ్చేద్ది. ఎక్కువ తిట్టక్కర్లా. దేవునికి స్తోత్రం. అవును, మన ప్రభువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వాడ, కడపటి వాడ, మృతుడైన వాడా, మృతినే గెలిచి లేచిన వాడ, మది నిన్ను తలచెదము. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ దేశంలో క్వీన్ మేరీ అనే ఒక రాణి పరిపాలిస్తుంది. ఆమె నామకార్థ క్రైస్తవురాలు. బొమ్మల్ని, విగ్రహాలని, యేసుప్రభుని సమానంగా పూజ చేసే ఒక పనికి మాలింది. ఆమె రాణి అయినప్పుడు బిల్లీ బ్రే అనేటటువంటి సైన్యాధికారి ఎంతో భక్తి కలిగి, రాణి దేవుణ్ణి అవమానపరుస్తున్న తన మట్టుకు నీతి కలిగి, భక్తి కలిగి, మోకాళ్ళుని ప్రార్థన చేసి ఎంతో దేవుని భయభక్తులతో సైన్యాన్ని నడిపించేవాడు. దేశమంతా బిల్లీ బ్రేకి మంచి పేరు వచ్చేస్తుంది. రాణి గారు అసూయ పడుతుంది. రాణి కంటే ఎక్కువ పేరు సైన్యాధిపతికి వస్తుంది. నేను ఒక మాట చెప్పనా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు. నువ్వు దేవుణ్ణి మాత్రమే ప్రేమించే వ్యక్తివై, దేవునికి భయపడే వ్యక్తివైతే, నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రజల మధ్యన ఉన్నా నిన్ను దేవుడు తలగా చేస్తాడు. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘనత వచ్చేస్తుందో. ఇది తట్టుకోలేకపోయింది క్వీన్ మేరీ. వెంటనే ఈయన మీద కొన్ని నేరాలు, నిందలు మోపి ఉద్యోగం నుండి పీకేసింది, ఉద్యోగం నుండి తీసేసింది, అవమానపరిచింది. అయితే ఆయన బాధపడలా. దేవుని స్తోత్రం. పాతైపోయింది. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అంటే అయిపోయిందిలే, నేను నా పిల్లలతో, కుటుంబంతో చక్కగా గడపవచ్చు, దేవునిలో ఇంకా సమయం గడపవచ్చు అని మా ఊరు వెళ్ళిపోతానని తన సొంత ఊరు వెళ్ళిపోయి పల్లెటూరులో బంగాళాదుంపలు వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఏ దుంపలో చెప్పాలి? ఏ దుంపలో? బంగాళాదుంపలు తెలుసా తెలియదా? తిన్నారా తినలేదా? బంగాళాదుంపలు ఎలా సాగు చేస్తారో తెలుసా? వరిలాగా కాదు. బంగాళాదుంపలు సాగు చేయాలంటే పొలాలు మనలాగే ఉంటాయి, కానీ ఆ పొలాల్లో మట్టితో పాటు మానవ మలాన్ని తీసుకొస్తారు. మానవ మలం తీసుకొని, అంటే మీకు ఇంకా అర్థం కాలేదా? డీటెయిల్గా వెళ్తా. మానవుల యొక్క పెంట కుప్పలుగా తీసుకొచ్చి, ట్రక్కులు తీసుకొచ్చి ఆ పొలాల్లో వేసి ఆ మట్టిలో కలిపి ఎలాగంటే దోశల పిండి ఎంత మెత్తగా ఉంటుందో. ఇంకా మీకు అర్థం కాలేదా? ఇంకా ఇంకో డీటెయిల్డ్గా వెళతా. ఆ మానవ పెంటతోటి అది బుర్రలు ఆడుతూ ఉండాలన్నమాట. గుబ్బలు ఆడుతూ ఉండాలి. అట్లా మిక్స్ చేసి దాన్ని అట్లా ఆరబెట్టి నాకు అట్లా చదును చేసిన తర్వాత అప్పుడు బంగాళాదుంప విత్తనాలు నాటుతారు అందులో. అప్పుడు బలంగా వస్తాయి మొక్కలు, బలంగా తయారవుతాయి లోన బంగాళాదుంప. నేను సాగు చెప్తున్నా, నువ్వు తింటావా? నాకెందుకు? బంగాళాదుంపలు వ్యవసాయం చేస్తున్నాడు ఆయన. సైతాన్ గడు వచ్చి పక్కన కూర్చున్నాడు. అమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇంకా మీకెందుకు? వరి పొలాలు, మొక్కజొన్నలు, అవి పామాయిలు అవి ఉన్నాయి, అవి చూసుకోండి. సైతాన్ గడు వచ్చి, బిల్లీ బ్రే, అయ్యయ్యో ఎలాంటి సైన్యాధిపతివి, ఎలాగైపోయావు? ఈ పెంట పిసుక్కుంటూ ఈ బంగాళాదుంపలు, అయ్యయ్యో ఏం బతుకైపోయింది నీ బతుకు. యేసుప్రభు నమ్ముకున్నాడు ఎవడు సుఖపడ్డాడయ్యా, ఎవడు ఆనందంతో ఉన్నాడు. అందరి బతుకుల్లో కష్టాలే, నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయో. మీ యేసుప్రభు ఇంతేనయ్యా, నమ్మినోళ్ళని పట్టించుకోడు. అప్పుడు బిల్లీ బ్రే అన్నాడు, రే సైతాన్గా, నమ్మిన నన్ను యేసయ్య ఎన్నడు చెయ్యి వదిలిపెట్టలేదు. ఇది నా యేసయ్య నాకు ఇచ్చిన భాగ్యం. అల్పకాల శ్రమలను భావింప. ఎంతకాలం ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ పోరాటం ఎల్లకాలం ఉండదు. అల్పకాల శ్రమలను భావింప అనుదినము కృపని. ఇప్పుడు నేను ఎంత దగ్గర అయ్యాను తెలుసా దేవునికి? పాటలు పాడుకుంటున్నా, ఆరాధన చేస్తున్నా. అప్పుడేం బోల్డ్ టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు, యేసు ప్రభువులో ఆనందం తప్ప. దేవునికి స్తోత్రం. ఎవరు పాడని గీతములో యేసుతో నేను, హేతువు లేక ప్రేమించను, యేసుతో నేనే ప్రోవగను, హేతువు లేక ప్రేమించను.
ప్రేమ. నా యేసయ్య ప్రేమ నన్ను మర్చిపోలేదు. నా యేసయ్య నన్ను హత్తుకున్నాడు. ఉద్యోగం పోయినా, వ్యాపారం పోయినా, శరీరంలో రోగములు వచ్చినా, నష్టం వచ్చినా, ఇది నా యేసయ్య ప్రేమే. యేసయ్య ప్రేమే. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, యేసువు లేకయే ప్రేమ, యేసుతో మేలు ఏ ఓ నా యేసయ్య. నా కొరకు యేసయ్య ఎంతో చేశాడు. సిలువ పైన నా కొరకు రక్తం కార్చాడు. నా కొరకు అవమానాన్ని పొందాడు. నేను పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. నా సిలువను ఆయన మోసాడు. నా కోసం దెబ్బలు ఆయన తిన్నాడు. నా మీద కొరడాలు ఎత్తినప్పుడు నాకు అడ్డుపడ్డాడు. నా శిక్షను తప్పించి విమోచించాడు. నా యేసు నా కోసం ఎంతో చేశాడు. నా దేవుడు గొప్పవాడు అని చెప్తుంటే సాతాను సిగ్గుతో తలకాయ వంచుకొని వాడు వెళ్ళిపోతున్నాడు. బిల్లీ బ్రే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సైతాను గాడు వెళ్ళిపోయినాక తల ఎత్తి చూస్తే రాజు రథాలు, గుర్రాలు ఆ పొలం గట్లెమ్మటి నడుచుకుంటూ వస్తున్నారు. బిల్లీ బ్రే రాణి నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు, క్వీన్ మేరీ రమ్మంటున్నారు. నన్ను ఉద్యోగులను తీసేశారుగా, ఉన్న పాటను వచ్చేయమంటున్నారు. నేను బంగాళదుంప డ్రెస్సులో ఉన్నాను కదా. బంగాళదుంప డ్రెస్ అంటే మీకు డీటెయిల్గా నేను వెళ్తాను లోనకి. బంగాళదుంప డ్రెస్ అంటే ఆ పొలంలో ఆ మురికి ఆ వాసనతో ఉన్నాడు ఆయన. నువ్వు ఏ డ్రెస్ మాకు అనవసరం రా అని చెప్పి ఆ బంగాళదుంప డ్రెస్తోనే ఆయన్ని క్వీన్ మేరీ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. క్వీన్ మేరీ ఆయన్ని చూడగానే, బిల్లీ బ్రే గారు, మనకి తెలుగులో గారు అంటే ఏంటి అర్థం? గౌరవించటం కదండి, గౌరవించటం. సర్ బిల్లీ బ్రే, సర్ బిల్లీ బ్రే అని పిలుస్తుంది. ఇంగ్లీష్లో సర్ అంటే మనం గారు అంటామే. గాడు కాదు, గారు. కొంతమందికి రూ రాదు. మన పుట్టాడు, అమ్మా పాటగాడు వచ్చాడు, పాటగాడు అంటున్నాడు. నేను ఎదిరిపోయి అలాగే చూస్తాను. ఇంత పగతో ఉన్నాడు ఇటు నా మీద. ఇటు అలా అమ్మంది అయ్యగారు ఏమనుకోకుండా అడిగి వీడికి రూ రాదు. ఏ దొడ్డు దొడ్డు మొక్కలు తింటున్నాడు. మనం గారు అంటమే, వాళ్ళకి సర్, సర్ బిల్లీ బ్రే. అమ్మా సార్, మీరు సైన్యాధిపతిగా ఉండకపోతే ఈ దేశానికి చాలా లోటు. తప్పు నాదే. అహంకారంతో దేవుణ్ణి త్రోసివేశాను. నన్ను క్షమించండి. మీ స్థానములో మీరుండి సైన్యాధిపతిగా రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు రాణి తన గర్వాన్ని తగ్గించుకొని ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళటం ప్రారంభించారు. నా దేవుడు గొప్పవాడే కాదు, ఆయన నమ్మిన వారిని గొప్పవారిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు గొప్పవాడువా? ఎస్, నా యేసయ్య గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రెండవది, యేసు ప్రభువారు ఆమెను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు ఆమె రెండవ ప్రశ్న వేసింది, ఈ బావి చాలా లోతైంది, నీకేమీ దొరకవు, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇది లోతైన బావి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. తనని ఏమి యేసయ్య అడుగుతున్నాడో ఆమె గ్రహించింది. పై పై విషయాలు అడగటానికి యేసయ్య నీ దగ్గరికి రాలా. చందాలి, కానుకలు, డబ్బులు ఇవ్వు, అట్టికెళ్ళు ఇవ్వు, భోజనాలు పెట్టు, కోడి మాంసం పెట్టు, ఏట మాంసం పెట్టు, పై పై విషయాల కోసం యేసయ్య నీ దగ్గరికి రాలా. ఇంకేదో అడుగుతున్నాడు. దాహం అంటున్నాడు ఆయన. ఏదో నీ నుండి యేసయ్య ఆశిస్తున్నాడు. యేసయ్య కోరుతున్నదేంటో నీకు తెలుసు. ఆమెకు అర్థమవుతుంది. ఈరోజు నీకు తెలీదా యేసయ్య నీ నుండి ఏం కోరుతున్నాడో?
నిన్ను ఎలా ఉండమంటున్నాడో, ఏ విధంగా మందిరానికి రావాలంటున్నాడో, ఏ విధంగా నీ డ్రెస్ ఉండాలి, ఏ విధంగా నీ మాట ఉండాలి, ఏ విధంగా నీ బ్రతుకు ఉండాలి, ఏ విధంగా నీ కన్నులు ఉండాలి, ఏ విధంగా నీ మాట ఉండాలో యేసయ్య ఏమడుగుతున్నాడో నీకు తెలీదా? నీకు తెలుసు. యేసయ్య మాట్లాడుతుందాం అర్థం చేసుకుంది. నువ్వు అర్థం చేసుకుంటున్నావు, కానీ మనస్సులోకి యేసయ్యని రానివ్వట్లా. ఆ తల్లి చెప్తుంది, ఈ బావి చాలా లోతైంది, నీకేమి దొరకో. ఒకప్పుడు బాప్తిసం పొందినప్పుడు, కొత్తలో రక్షణ పొందినప్పుడు ఈ బావి నిండా ఊటలే, ఉజ్జీవం, ఉత్సాహం, సంతోషం, ప్రేమ. ఎక్కడ మీటింగులు అంటే అక్కడికి, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి, ముందు ఉరకలెత్తుకొని. ఇప్పుడు ఆత్మీయత అడుగంటిపోయింది, దైవత్వం అడుగంటిపోయింది, కన్నీరు, పశ్చాత్తాపం అడుగంటిపోయింది. ప్రభా, నువ్వు ఆశించిన నాలో దొరకవు. యేసయ్య ఏమడుగుతున్నాడో అదే సమాధానం ఆమె చెప్పుకుంది, ఒప్పుకుంటుంది, చెప్పుకుంటుంది. నేను అడుక్కెళ్ళిపోయాను, దిగజారిపోయాను, నేను హీన స్థితికి వచ్చేసాను. నాకంటే నా పిల్లలు నీతిగా ఉన్నారు, నాకంటే నా భర్త నీతిగా ఉన్నాడు, నాకంటే నా భార్య నీతిగా ఉంది, నా బతుకు హీన బ్రతుకు అయిపోయిందని ఒప్పుకుందామే. యేసు ప్రభు వారు 2 మాటలు ఆమెతో చెప్పారు. ఒకటి, నువ్వు ఏమి ఇవ్వలేవని నాకు తెలుసు, నాకేయటానికి నీ దగ్గర ఏమీ లేదని నాకు తెలుసు, అందుకే నేనే నీకు జీవజలాన్ని ఇవ్వటానికి వచ్చాను. నువ్వు యేసయ్యకి ఏమి ఇవ్వగలవు? నువ్వు యేసయ్యకి ఏమి ఇవ్వలేవు. యేసు తానే జీవజలాన్ని నీకు ఇవ్వటానికి వచ్చాడు. నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. ఇలలో దొరకని ప్రేమ నాపై చూపితివి, ఏ మంచి లేని నాకై ప్రాణము పెట్టితివి. నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. ఇవ్వగలను, నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. రెండవది, యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించు. ఆర్భాటంతో, వేడుకతో, ఇంకోటి సెలబ్రేషన్లతో, అట్టహాసంతో, గొప్పతనముతో నన్ను ఆరాధించు అని యేసయ్య చెప్పలేదు. అన్న, నీ మనసు సరి లేకుండా నువ్వు పెద్ద ఖర్చు పెట్టి దేవునికి మీటింగ్ పెడితే యేసయ్యకి అవసరం లేదు. అది ఆత్మతో ఆరాధించమంటున్నాడు. పెదేలతో పైపైన నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మ ప్రభు సన్నిధిలో
ఆయన వైపు చూడాలని ప్రభువు చూస్తున్నాడు. నువ్వు ఆత్మీయమైన వ్యక్తిగా ఉండాలని ప్రభువు చూస్తున్నాడు. ఆత్మతో నువ్వు ఆరాధించు దేవుణ్ణి. నువ్వు ఆత్మీయమైన బిడ్డగా ఉండు, ఆత్మలో ఆనందించు, ఆత్మీయమైన జీవితం జీవించు, ఆత్మీయమైన ఆహారం కోసం పరిగెత్తు, ఆత్మీయమైనటువంటి మాటలు మాట్లాడు, ఆత్మీయమైన సహవాసములతో నువ్వు సహవాసం చేయి. శరీర సంబంధులతో, లోకస్తులతో, శరీరాశలతో, లోకాశలతో బ్రతుకుతున్న నీతో ఈరోజు యేసయ్య చెప్తున్న మాట, ఆత్మతో ఆరాధించు. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ. నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినా ప్రభువు చూచి ఆనందించడు. ఆయన ఆత్మ. 2 సత్యాన్ని కోరుతున్నాడు ఆయన. విచారకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఆడిన అబద్ధాలు అన్ని జనులు కూడా ఆడట్లా. అన్ని జనులు నీతిగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు జీవించినంత తప్పుడు జీవితం అన్యజనులు కూడా జీవించట్లా. వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు. దేవుడికి కావాల్సింది నీ దశమ భాగాలు, నీ చందాలు, నీ అర్పణలు, నీ సెలబ్రేషన్లు కాదు ప్రభు కోరుకునేది. సత్యంతో. నువ్వు పాపం చేసావా, తప్పు చేసావా, వెళ్ళు, నేరుగా నీ భార్య దగ్గర క్షమాపణ అడుగు, నీ భర్తని క్షమాపణ అడుగు, నీ తల్లిదండ్రులకు క్షమాపణ అడుగు, ప్రభు పాదాల దగ్గర నీ పాపం ఒప్పుకో, క్షమాపణ అడుగు. సత్యం మాట్లాడు, సత్యాన్నే చేయి. మోసపు బ్రతుకు, అబద్ధపు బ్రతుకు, ఇది సైతానుగాడి యొక్క లక్షణం. బైబిల్ పట్టుకొని అపవిత్రముగా, అసత్యంగా బ్రతకొద్దు. యేసయ్య నీ నుండి కోరుకుంటుంది సత్యం. ఎస్ లార్డ్, ఐ హ్యావ్ సిన్, ఫర్గివ్ మై సిన్. తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాదు అని యేసు ప్రభు ఆమెతో అన్నారు. దాని అర్థం ఆమె 5 ఉంచుకొని 5తో పాపం చేసి వ్యభిచారిగా, వేశ్యగా మనం ఆమెను చూడకూడదు. 5 భర్తలు ఉన్నారంటే అర్థం, ఈ సమరయ స్త్రీ, యూదులు యేసు దేవుని దగ్గరికి వాళ్ళని రానివ్వట్లా, యెహోవా దేవుణ్ణి ఆరాధించనివ్వట్లా. అందుకనే దేవుని దగ్గరికి రానివ్వట్లేదు అన్న కోపంతో అష్షూరు దేవతల్ని, 5 దేవతల్ని ఆ సమరయ స్త్రీలు ఒక సమాజంగా ఏర్పడి, గ్రూపుగా ఏర్పడి, ఆ స్త్రీల గుంపంతా కలిసి ఆ 5 దేవతల్ని పెళ్లి చేసుకున్నారు. సమరయ స్త్రీలకు ఆ రోజుల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఆ స్త్రీలు ఆ అష్షూరు దేవతల్ని పెళ్లి చేసుకుంటారు. మా జీవితాలు మీకే అంకితం, ఓ దేవతలారా మీరే మా భర్తలు, మీరే మా దేవుళ్ళని ఆ అష్షూరు దేవతల 5 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 29-30 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. 2 రాజులు 17 అధ్యాయం 28, 29, 29, 30 వచనాలు. 2 రాజులు 17, 29, 30 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. గుర్తుంది కదా? గుర్తుందా? 2 రాజులు 17, 29, 30 ఇంటికి వెళ్ళాక చూడండి. 5 దేవతలు అక్కడ ఉంటాయి. ఈ 5 దేవతల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇది చరిత్రలో స్త్రీలు చేసేటటువంటి పని. చాలా దేశాల్లో వాళ్ళ సాంప్రదాయాలు. స్త్రీలు ఆ దేవుళ్ళ మీద ప్రేమతో ఆ దేవుళ్ళకి తమ జీవితాల్ని అంకితం చేసుకొని 5 దేవుళ్ళకి తను అప్పగించుకుందామే. ఆ దేవుళ్ళే తన భర్తలుగా అనుకుంటుందామే. ఇప్పుడున్నాడు నీవాడు కాదన్నాడు. అప్పుడున్నది ఎవరో తెలుసా? గ్రీకు సాంప్రదాయాలు, రోమా ప్రభుత్వం. యూదులు ఎటుకూడి మమ్మల్ని రానివ్వట్లేదని ఆ అన్యజనులైన గ్రీకులు, రోమిల్ని ఆమె ప్రేమిస్తూ వాళ్ళ ఆచారాలు అనుసరిస్తుంది. 7వ వాడిగా యేసయ్య ఆమె జీవితంలో కొలుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పలేదు ఎవరు? 7వ వాడిగా యేసయ్య మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 7వ దినాన దేవుడు భూమి మీద విశ్రాంతి ప్రకటించాడు. ప్రైజ్ ద లార్డ్.
ఈ రోజున నీకు విశ్రాంతినివ్వడానికి నలిగిపోయి విసిగిపోయి నీ జీవితం అంతా పాడు చేసుకొని దుఃఖంతో బాధతో బ్రతకంతా కూడా జీవితం అంతా విసిగిపోయి 6గురితో విసిగిపోయిన ఆమెకి 7వ వాడు పరిచయం అయ్యాడు. యేసు విశ్రాంతిని ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 ముద్రలు విప్పగలిగినటువంటి వాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరించుచున్నవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. విశ్రాంతి, విడుదల, నెమ్మది, సమాధానం ఇవి యేసులోనే నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. తన కొండని విడిచిపెట్టి ఆమె ఊరిలోకి వెళ్ళింది. దాని అర్థం ఏంటో తెలుసా? తన జీవితాన్ని అప్పటికప్పుడు మార్చుకుందామె. షీ చేంజ్డ్ హర్ లైఫ్ స్టైల్. ఈరోజు యేసు ప్రభు నీతో మాట్లాడిన వెంటనే నీ పాత జీవితాన్ని ఇక్కడే వదిలిపెట్టు. నీ పాత స్వభావాన్ని వదిలిపెట్టు. చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ వాక్, చేంజ్ యువర్ టాక్, చేంజ్ యువర్ థింకింగ్. నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు ఒక నూతనమైనటువంటి మార్పు కావాలి. నీ మాట తీరు మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి. వెంటనే ఆమె పాత జీవితాన్ని దేనికోసం వచ్చిందో ఆ పని మానేసింది. నీళ్ల కొండకు బదులుగా యేసుని మోసుకుంటూ ఊళ్ళోపలికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం నీకు అవకాశం, ఎంతకాలం నీకు సమయం కావాలి? ఆమె యేసు ఆమెతో మాట్లాడగానే తన జీవితాన్ని ఆమె మార్చేసుకుంది. నీ మాట తీరు మారాలన్నా అక్క, నీ స్వభావం మారాలి, నీ నడక మారాలి, నీ చూపులు మారాలి, నీ చేతలు మారాలి, మార్పు చెందాలి. బైబిల్లో ఏం పేరు రాయబడలా, కానీ తూర్పు దేశాల చరిత్ర గ్రంథంలో ఈమె పేరు పొతీని అని చెప్పబడింది. అందరు చెప్పండి నాతో, ఈమె పేరు పొతీని. అందరు చెప్పండి పొతీని. అందరు చెప్పండి పొతీని. పరిశుద్ధురాలైన పొతీనిగా ఈమె పిలువబడింది. ఎప్పుడైతే ఊరిలోకి వెళ్ళిందో ప్రజలతో చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడు ఆయన. నేను 5గురిని వివాహం చేసుకున్నాను. ఈ లోక సాంప్రదాయాలన్నిటినీ 6వ వ్యక్తిగా నేను గౌరవిస్తున్నాను. ఈ 6 తప్పని నా జీవితాన్ని నాకు చూపించాడు. ఈ పొతీని యేసు ప్రభు ఆ ఊరిలో ఉండగా 3 దినాలు సమరయ ప్రాంతంలో సుకారాను ఊరిలో 3 రోజులు ఉండగా పొతీని ఆమె 5గురు చెల్లెళ్ళు నా ప్రభువైన యేసు చేత బాప్తిసం పొందారు. అక్కడ పరిశుద్ధురాలిగా మార్చబడింది. పొతీనికి ఒక కుమారుడు ఉన్నాడు. తన తల్లి అంటే విపరీతమైన ద్వేషంతో, తన తల్లి అంటే విపరీతమైన అసహ్యంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రోమా సైన్యంలో చేరి, అతని పేరు విక్టర్. అతను రోమా సైన్యకంలో జనరల్గా పనిచేస్తున్నాడు సైన్యంలో. తన తల్లి మార్పును విన్నాడు, తన తల్లి పరిశుద్ధతను గురించి విన్నాడు, తన తల్లి గురించి వినబడుతున్న సాక్ష్యాన్ని విన్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తల్లి దగ్గరకు వచ్చి యేసుని గురించి తెలుసుకొని మారు మనసు పొందాడు. పొతీని యోదయ, సమరయ, గలిలయ, కైసరియా ప్రాంతాలలో ప్రభువైన యేసుని గురించి ఆమె సాక్ష్యమిస్తుంది. విక్టర్ సాక్ష్యమిస్తున్నాడు. 5గురు సహోదరులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈ సంగతి అప్పటి రోమన్ చక్రవర్తి నీరో తెలుసుకున్నాడు. అప్పటికే రోమ్లో పరిశుద్ధుడైన పేతురును
తల్లకిందులుగా సిలువ వేసి చంపాడు. పేతురు చంపబడిన కొన్ని నెలలకి అపోస్తులైన పౌలును కూడా తల నరికి శిరచ్ఛేదనం చేసి చంపాడు. అదే సమయంలో పొతీనిని, ఆమె కుమారుని, 5 చెల్లెలని చెరసాలలో వేసి బంధించారు. యేసుని విడిచిపెట్టమని వారికి ఆజ్ఞాపించాడు. కానీ వారు చెరసాలలో ఉండి ప్రభువుని స్తుతిస్తున్నారు. ఈ నీరో చక్రవర్తికి ఒక్కగానొక్క కూతురుంది, డొమినియా. డాడీ, నేను పొతీనిని చూస్తా, ఆమె మాటలు ప్రజలందరూ వింటున్నారు, ఆమె గొప్పగా మాట్లాడుతుందట, ఏదో శక్తి ఆమెలో ఉందట, నేను ఆమెతో మాట్లాడతాను వెళ్ళి అని అన్నారు. డొమినియా వెళ్ళింది. చెరసాలలో వెళ్ళి సింహాసనం వేయించుకొని ఆ పొతీని ముందు కూర్చుంది. ఏంటో నువ్వు చెప్తావంటే చెప్పమంది. పొతీని మాట్లాడటం మొదలుపెట్టింది నా ప్రభువైన యేసయ్య గురించి. నా ప్రభువైన యేసయ్య అతి సుందరుడు, పరిమళ సువాసన ఆయన నామము. నా ప్రభువైన యేసు గురించి మాట్లాడుతూ ఉండగా సింహాసనం దిగి డొమినియా మోకరించి చేతులెత్తి, ప్రభువైన యేసు, నన్ను నీ శిష్యురాలుగా అంగీకరించమని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. డొమినియా మార్చబడిందన్న సంగతి. డొమినియా అంటుంది, మా నాన్నకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, నాకు యేసు ప్రభువే దేవుడు, కాబట్టి నేను జైల్లోనే ఉంటా, నేను మా ఇంటికి వెళ్ళను. ప్రైజ్ ద లార్డ్. డొమినియా క్రైస్తవురాలైందని తెలుసుకొని నీరో చక్రవర్తి పొతీనిని, యేసు ప్రభు ఏ కొరడాలతో కొట్టబడ్డాడో, ఏ కొరడాలతో యేసయ్యను కొట్టారో అదే కొరడాలతో రోమ్ పట్టణంలో పొతీనిని కొరడాలతో కొట్టించాడు. ఆమెను దిగంబరిగా చేసి ప్రజలందరి మధ్యలో నుంచోబెట్టి స్తంభానికి కట్టివేసి అపహాస్యం చేస్తూ అవమానపరుస్తూ కొరడాలతో కొడుతున్నారు. పొతీని ఏడవలేదు, సిగ్గుపడలేదు. ప్రభు సన్నిధిలో చిరునవ్వు నవ్వుతూ తన శరీరాన్ని అప్పగించింది. ఆమె శరీరం బ్రద్దలైపోతుంది, రక్తం కారుతుంది, కొరడాలు ఆమె శరీరాన్ని చీల్చివేస్తూ ఉన్నాయి. కానీ ఆమెకి నొప్పి లేదు, బాధ లేదు. ఆమెను కొరడాలతో కొడుతున్న సైనికులు ఏడుస్తున్నారు. పొతీని చెప్పింది, నాకెందుకు గాయం లేదో తెలుసా, దెబ్బలు బాధ ఎందుకు లేదో తెలుసా, ఈ గాయాలు దెబ్బలు నావి కాదు, నన్ను ఆవరించిన యేసుకు తగులుతున్న ఈ దెబ్బలన్నీ నావి కాదు. ఆ రాత్రి ఆమెను చెరసాలలో పెట్టారు. ఉదయంకి ఆమె గాయాలన్నీ మాన్పబడ్డాయి. అది చూచి సైనికులందరూ ఏడుస్తూ ప్రభు అయిన యేసు యందు రక్షణ ఉంచారు, మారు మనసు పొందారు. ఇది చూసినటువంటి నీరో చక్రవర్తి పొతీనిని ఒంటరిగా తన ఖజానా లోపలికి తీసుకెళ్లారు. తన బంగారపు పెట్లన్నీ తెరిచారు. అంతులేని వజ్రాలు, మాణిక్యాలు, డబ్బు, బంగారం తన ముందు పెట్టి చెప్తున్నారు, ఇదంతా నీకు ఇచ్చేస్తా, నన్ను పెళ్లి చేసుకో, ఈ రోమ సామ్రాజ్యానికి నిన్ను మహారాణిని చేస్తా, నన్ను పెళ్లి చేసుకో, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. పొతీని ఒక మాట చెప్పింది, నా కొరకు వలసిపోయి ఎండవేళ దప్పిగొంటున్నానని నన్ను మార్చిన నా యేసయ్యకు నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ అంకితం చేశానయ్యా. ఈ శరీరం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు, అలిసిపోయి దప్పిగొంటున్నాను అన్న నా యేసయ్యకి అంకితం చేశాను. నీరో చక్రవర్తి కోపంతో మండిపడి ఏ బావి యొద్ద యేసయ్య మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మార్చుకుందో అదే బావిలో ఆమెను పడద్రోసి
పైన రాళ్ళు మూసివేశాడు. అదే బావిలో నీళ్లు లేక, ఆహారం లేక, ఆ ఎండిన బావిలో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆకలితో అలమటించి పాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఒక దినాన ప్రాణం అర్పించి యువరాణి వలె ప్రభువు సన్నిధికి వెళ్ళిపోయింది పొతిని. యేసు తనతో మాట్లాడగానే తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసింది. వాట్ అబౌట్ యూ? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా ప్రభు అయిన యేసు గురించి నీతో ఇంతవరకు మాట్లాడారు, నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఎలా వచ్చావు అలా వెళ్ళొద్దు, ఎలా వచ్చావో అలా వెళ్ళొద్దు. యేసును మోసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలి. బహుశా ఇదే నీకు ఆఖరి ప్రసంగం అయితే విడిచిపెట్టు. యేసుని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళావు. యేసు నీ కోసం ఈరోజు చేతులు చాపుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే. మోకరిద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాము. మోకరిద్దాం, తలలు ఉంచి యేసయ్యకి చేతులు జోడించి, యేసయ్య నిన్ను ఏం కోరుతున్నాడో, ఏం అడుగుతున్నాడో, ప్రభువుని ప్రేమిస్తూ, యేసయ్యని ప్రేమిస్తూ ఒక మాట చెప్పు. నేను నీకు జీవజలం ఇస్తాను అయ్యా. పిలవండి, యేసయ్యని పిలవండి. అయ్యా ఆ జీవజలం నాకు ఇవ్వయ్యా యేసు, ఆ జీవజలం నాకు ఇవ్వయ్యా. నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి అన్నా. ఈరోజు నువ్వు ప్రభు దగ్గర విడిచిపెట్టే, యేసును కోరుకో, యేసును కోరు. మౌనంగా ఉన్నావా? నువ్వు దేవుని సంబంధం కాదు. నువ్వు ఊరికి తలకాయ ఉంచుకొని కుర్చీలో కూర్చోవద్దు, ఉట్టిగా కూర్చోవద్దు. యేసయ్యా నీ ప్రార్థనకి పక్కనోడికి సిగ్గు రావాలి, ఆ పక్కనున్న నిద్రపోతాడికి సిగ్గు రావాలి, ఆ నిద్రపోతకి సిగ్గు రావాలి. యేసు ప్రభువా నువ్వు నాకు కావాలని ప్రభుతో చెప్పండి. నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే. ఎంత పోగొట్టుకున్నావో, ఎంత పరిచర్య పోగొట్టుకున్నావు, ఎంత ప్రార్థన పోగొట్టుకున్నావు, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావో. యేసయ్యా ఈ బావిలో ఏమీ లేదయ్యా, అడుగైపోయింది నాయన, నీకేమీ లేదు. చూసావా, ప్రార్థన చేయలేకపోతున్నావు, యేసయ్యా అని పిలవలేకపోతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరు. ఇదిగో ఈరోజు నిన్ను యేసయ్య కలుసుకున్నాడు ఈ మందిరంలో, ఈ బావి యొద్ద. పిలు, యేసయ్యని పిలు. ప్రభువా ఆ జీవజలం నాకు కావాలయ్యా, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా, ఆ పరిశుద్ధాత్మ ప్రభావం నాకు కావాలయ్యా, నీ క్షమాపణ, నీ కృప నాకు కావాలయ్యా. చల్లారిపోయానయ్యా, దూరం అయిపోయానయ్యా. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఈరోజు యేసయ్య, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పోగొట్టుకోవద్దు, యేసయ్యను పోగొట్టుకోవద్దు. చెల్లి, యేసయ్యను పోగొట్టుకోవద్దు. అక్క, అన్నా, ప్రభు వైపు తిరుగు. ప్రభువా ఈ రాజు నన్ను కనికరించు, నాకు కావాలయ్యా, నువ్వు కావాలని ప్రభువుని వేడుకోండి.
అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి యేసయ్యా నన్ను క్షమించు. ఒక్కసారి ఎలుగెత్తి కేక వేస్తారా? ఎలుగెత్తి ఎలుగెత్తి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నోటిలో వచ్చిన మాటను చూస్తున్నాడు. యేసు నీ జీవజలములు ఇవ్వున తండ్రి, నీ పరలోక రాజ్యమే నాయన. నేను పోగొట్టుకున్నాను, ఎన్నో ఆదివారాలు పోగొట్టుకున్నాను, శవనెచ్చిపోయిన పోగొట్టుకున్నాను, నీ వాక్యాన్ని పోగొట్టుకున్నాను. క్షమించు నాయన. ఒక మాట ఎలుగెత్తి, ఒక మాట, పోగొట్టుకున్నాను యేసయ్యా నన్ను క్షమించు నాయన. పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాల దగ్గర ఎన్నో స్తోత్రాలు. నీ పాదాల దగ్గర మోకాళ్ళ మీద చేతులెత్తి క్షమార్పణ అడుగుతూ సమాధాన పడుతున్న ఒక్కొక్క బిడ్డను కరుణించండి, క్షమించండి, బలపరచండి. పరలోక రాజ్యమని జీవజలములను బిడ్డలందరికీ ఇచ్చి నడిపించండి. యేసయ్య నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన పిల్లలమైన మనందరికీ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళ మీద చేతులెత్తి క్షమార్పణ అడుగుతూ పశ్చాత్తాపముతో రాజీపడి సమాధానపడిన ఒక్కొక్క బిడ్డకు నిండైన కృపనిత్యము తోడయుండి నడిపించును గాక.